ఈ బస్సు వెళుతుంది. దీంట్లో మనం తిరుపతిలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసి ఇది స్వామివారి గరుడ పక్షి. తిరుమలలో రద్దీని మీరు చూడవచ్చు. అట్లనే తిరుమలలో భక్త చేరాది పవిట్ల వారిని కూడా మీరు చూడవచ్చు. ఈరోజు కూడా భక్త చేరాది పవిట్ల వారు తిరుమలని సందర్శించుకోవటం జరిగింది. తిరుమలలో భక్తజన సందోహం చూడండి ఎంతగా ఉందో. అవధుల్లేని ఆనందంతో స్వామిని దర్శించాలని సంకల్పంతో ఇక్కడి ప్రజలందరూ తిరుమల చేరుకుంటున్నారు. తిరుమల ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేము తిరుమల యాత్ర ప్రారంభించి 289 రోజులు అవుతుంది. ఈ 289 రోజులల్లా మేము కనీసం 250కి పైగా రోజులు రావటం